ప్రైజ్ ద లార్డ్. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజగు నెబుకద్నెజరు రాజు బంగారు ప్రతిమను చేయించి అధిపతులను, సేనాధిపతులను, సమస్తాధిపతులను, మంత్రులను, న్యాయాధిపతులను, సమస్తంలో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చి అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కరించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరైతే ఆ ప్రతిమకు నమస్కరించారో వారిని అగ్నిగుండంలో వేయించమని ఆజ్ఞ ఇచ్చాడు. అందరూ మ్రొక్కారు, కానీ షద్రకు, మెషకు, అబేద్నెగో అనే ముగ్గురు మాత్రము మ్రొక్కలేదు. రాజు కోపంతో వారిని అగ్నిగుండంలో వేయించాడు. కానీ అగ్నిలో ముగ్గురికి బదులుగా నలుగురు కనిపించారు. 4వ వ్యక్తిని చూసి రాజు ఆశ్చర్యపోయారు. వారికి అగ్ని అంటలేదు. అప్పుడు రాజు, మీరు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడని ఒప్పుకొని ఆ ముగ్గురిని రాజ్యంలో గణపరిచి హెచ్చించాడు. మన జీవితాల్లో కూడా వస్తున్న అగ్ని లాంటి శ్రమలు, సమస్యలు, శోధనలు మనల్ని దుఃఖానికి దారి తీస్తున్నప్పుడు దేవుడు మన తోడయుండి నడిపిస్తాడు అన్న విశ్వాసంతో కొనసాగుదాం. దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్.